వీకేఆర్ టీవీ, వీకేఆర్ వాయిస్, ఇదే నిజం. మళ్ళొక్క మంచి ముచ్చట ఎత్తుకొచ్చిన. మంచి ముచ్చట కాదు, మంచి ముచ్చట అంటే చాలా బాధాకరమైనటువంటి ముచ్చట. అది మరి విద్యార్థులకు నష్టము, కష్టాలు కొని తెచ్చినటువంటి ముచ్చటది. బడుగులకు అందని భగీరథ. రాష్ట్ర వ్యాప్తంగా చాలా పాఠశాలలకు నల్లా కలెక్షన్ ఇయ్యలే. ఇచ్చిన చోట్ల స్టోరేజీకి ఏర్పాట్లు చేయట్లే. ఉదయం 6 గంటలకే నల్లా నీళ్లు, ఆ తర్వాత బోర్లే దిక్కు. ఇంటి నుంచే బాటిల్స్లో నీళ్లు తెచ్చుకుంటున్న స్టూడెంట్స్. వేసవి సమీపిస్తున్న కళ్ళు తెరవని ఎడ్యుకేషన్ ఆఫీసర్లు. మరి కలెక్టర్లు కావచ్చు, ఎంఈఓలు కావచ్చు, తర్వాత డిఈఓలు కావచ్చు, విద్యాశాఖ మంత్రిని తన దగ్గర పెట్టుకున్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా ఏం చేస్తున్నట్లు గడ్డి వీక్తున్నట్ల. ఇంత దారుణమైనటువంటి పరిస్థితులలో ఉంటే గడ్డి వీక్తున్నారా? రాష్ట్ర వ్యాప్తంగా సర్కారు బడులకు తాగునీరు అందడం లేదు. భగీరథ పైప్ లైన్లు పాఠశాలల వరకు వేసిన కొన్ని స్కూళ్లలో వాటర్ ట్యాంకులు నల్లా కనెక్షన్లు ఇవ్వలేదు. దీంతో చేతి పంపులు, బోర్లు, ఆర్ఓ ప్లాంట్లు, ట్యాంకర్లపై ఆధారపడుతున్నారు. మరికొన్ని బడుల్లో వాటర్ ట్యాంకులున్న నిర్వహణ లోపంతో నిరుపయోగంగా మారుతున్నాయి. ట్యాంకుల్లో పాకురు పేరుకుపోయి నీళ్లు తాగలేని పరిస్థితి నెలకొంటున్నది. కనీసం బ్లీచింగ్ పౌడర్ కూడా చల్లకపోవడంతో నీళ్లు రంగు మారిపోతున్నాయని, ఈ నీళ్లు తాగలేకపోతున్నామని విద్యార్థులు చెబుతున్నారు. చాలా వరకు బడుల్లో విద్యార్థులు ఇంటి నుంచే బాటిళ్లలో నీళ్లు తెచ్చుకుంటున్నారు. ఉదయం తెచ్చుకున్న లీటర్ బాటిల్ నీళ్ళనే సాయంత్రం వరకు తాగుతున్నామని అంటున్నారు. మరి ట్యాంకు కట్టి వదిలేశారు. నిర్మల్ జిల్లా లోకేశ్వరం మండల కేంద్రంలోని జడ్పిహెచ్ఎస్ స్కూల్లో 300 మంది విద్యార్థులు చదువుతున్నారు. మిషన్ భగీరథ కింద ఈ స్కూల్లో ట్యాంకు నిర్మించి వదిలేశారు. మరి నల్లా కలెక్షన్ ఇవ్వలేదు. ప్రస్తుతం విద్యార్థుల బోర్ నుంచి పై ట్యాంకులో నింపిన నీళ్లను నల్లాల ద్వారా పట్టుకుని తాగుతున్నారు. మిషన్ భగీరథ నీళ్లు అందించాలని టీచర్లు, విద్యార్థుల తల్లిదండ్రులు కోరినా ఎవరూ పట్టించుకోవడం లేదు. మరి ఇంకా కొన్ని చోట్ల నీటి సప్లై అవుతున్న సమయంలో స్కూల్స్ తెరుచుకోకపోవడంతో వాటర్ను స్టోరేజ్ చేయడం లేదు. మిషన్ భగీరథ అధికారులు ప్రతిరోజు ఉదయం 6 గంటలకు నీటిని వదులుతున్నారు. ఈ సమయంలో స్కూల్స్ ఓపెన్ కాకపోవడం, నీటిని ట్యాంకుల్లో నిల్వ చేసుకోకపోవడంతో బడుల్లో విద్యార్థులకు తాగునీటి కష్టాలు తప్పడం లేదు. సగానికి పైగా స్కూళ్లకు అందరి నీళ్లు. మరి మిషన్ భగీరథలో భాగంగా గ్రామాల్లో పైప్ లైన్లను, వాటర్ ట్యాంకులను ప్రభుత్వం నిర్మించింది. అయితే పలు చోట్ల ఇంకా పనులు పూర్తి కాలేదు. పూర్తయిన చోట నిర్వహణ లోపంతో నీళ్లు అందడం లేదు. రాష్ట్రంలో మొత్తం 26,087 స్కూళ్ళు ఉన్నాయి. ఇందులో 25,046 స్కూల్స్లో నీటి సదుపాయం ఉందని, 1,041 స్కూల్స్లో ఫెసిలిటీ లేదని చెబుతున్న క్షేత్రస్థాయిలో పరిస్థితి అందుకు విరుద్ధంగా ఉన్నది. కనీసం సగానికి పైగా విద్యా సంస్థలకు నీళ్లు అందని పరిస్థితి నెలకొన్నది. మరి గత ప్రభుత్వం మన ఊరు మన బడి కార్యక్రమం, ప్రస్తుత కాంగ్రెస్ సర్కారు అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీల ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ బడుల్లో నీటి వసతులు కల్పించేందుకు పనులు చేపట్టింది. దీంతో కొంతమేరకు సమస్యలు పరిష్కారమైనా ఇంకా కొన్ని చోట్ల తాగునీటి గోస తప్పడం లేదు. అంతేకాకుండా వేసవి దృష్ట్యా ఆఫీసర్లు ముందస్తు చర్యలు చేపట్టలేదు. ప్రభుత్వ పాఠశాలలకు మిషన్ భగీరథ కింద పైప్ లైన్ కనెక్షన్లు ఇచ్చినా ఇబ్బందులు తప్పడం లేదు. మారుమూల ప్రాంతాలు, ఏజెన్సీలు, గిరిజన గూడేలు, తాండాల్లోని స్కూళ్లకు మిషన్ భగీరథ నీరు అందడం లేదు. ముందస్తు చర్యలేవి? మరి రాష్ట్రంలో పలు పాఠశాలల్లో దాతల సహకారంతో ఏర్పాటు చేసిన ఆర్ఓ ప్లాంట్లు సైతం నిర్వహణ లేక నిరుపయోగంగా మారాయి.
వీటిని పునరుద్ధరించేందుకు ఎవరు ముందుకు రాకపోవడంతో మూలన పడ్డాయి. కాగా ప్రస్తుతం ఫిబ్రవరి ప్రారంభంలోనే ఎండలు మండుతుండడం, స్కూళ్లలో తాగునీటి సరఫరాకు అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం లేదని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కొన్ని స్కూళ్లలో బోర్లు అడుగంటిపోవడంతో తాగునీటి ఇబ్బందులు తప్పడం లేదు. మోటార్ ఆఫ్ చేసి ప్రారంభిస్తేనే మధ్యాహ్నం భోజన వంటలు నీరు అందుతున్నది. విద్యార్థులు తిన్న తర్వాత చేతులు కడుక్కునేందుకు వాష్రూమ్కు వెళ్ళినప్పుడు నీళ్లు దొరకడం లేదు. కాగా విద్యార్థులు సరైన మోతాదులో నీళ్లు తాగకపోతే అనారోగ్యం బారిన పడే అవకాశం ఉందని వైద్యులు చెబుతున్నారు. అంతేకాకుండా కలుషిత నీరు తాగడం వల్ల టైఫాయిడ్, వైరల్, హెపటైసిస్, అతిసారం వంటి వ్యాధుల బారిన పడే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు. విద్యార్థులకు సరైన తాగునీటి వసతి కల్పించాలని, నీళ్లు తాగేందుకు ప్రత్యేక సమయం కేటాయించాలని సూచించారు. మరి మహబూబ్ నగర్ జిల్లా తొర్రూరు, డోర్నకల్, నరసింహులపేట, దంతాలపల్లి మండలాల్లోని పలు స్కూళ్లలో భగీరథ నీరు రావడం లేదు. నల్లా కలెక్షన్లు ఇవ్వకపోవడం, వాటర్ ట్యాంకు నిర్మించకపోవడంతో భగీరథ నీటిని సరఫరా చేయడం లేదు. జిల్లా వ్యాప్తంగా భగీరథ నీళ్లు అందిస్తున్నామని చెబుతున్నా నేటికి పలు బడుల్లో ఆర్ఓ వాటర్ ప్లాంట్లపైనే ఆధారపడుతున్నారు. మరికొన్ని స్కూళ్లలో నీటిని కొనుగోలు చేయాల్సిన దుస్థితి నెలకొన్నది. ఎక్కువ శాతం మంది విద్యార్థులు ఇంటి నుంచి సీసాల్లో నీటిని తెచ్చుకొని తాగుతున్నారు. ఇది పరిస్థితి. చూసిర్రా? నాకు అనేక పాఠశాలలలో ప్రధానోపాధ్యాయులు, అదేవిధంగా టీచర్లు, అనేక మంది నాకు పరిచయాలు ఉన్నాయి. నాకు ప్రతిదీ కూడా రిపోర్ట్ తెలుసు. వాట్ ఈజ్ వాట్, అసలు స్కూళ్ళల్లో జరుగుతున్నటువంటి పరిస్థితి ఏంది. స్కూళ్ళల్లో గతంలో విద్యా కమిటీ అనేటటువంటిది ఒకటి, గ్రామ పంచాయతీల్లో ఊరిలో ఒక విద్యా కమిటీని ఏర్పాటు చేసి స్కూల్లో ఉన్నటువంటి సమస్యల్ని కొంత విద్యా కమిటీ నెరవేర్చినప్పటికీ గ్రామ పంచాయతీ ఫండ్తోనో లేకుంటే వాళ్ళు విద్యా కమిటీలో వేసుకున్నటువంటి ఫండో కొంత మేరకు కొన్ని కార్యక్రమాలు చేసినప్పటికీ అది ఏ సమస్య ఉన్నా ఎంఈఓ దృష్టికి తీసుకొచ్చి, ఎంఈఓ ఏమో డిఈఓ దృష్టికి తీసుకొచ్చి, డిఈఓ కలెక్టర్ దృష్టికి తీసుకొచ్చి, మరి ఆ కలెక్టరు మరి ముఖ్యమంత్రి లేకుంటే విద్యాశాఖ మంత్రి దృష్టికి తీసుకొచ్చి మరి పనులు చేసి పిల్లలకు అద్భుతమైనటువంటి సదుపాయాలు ఇచ్చేటటువంటి పరిస్థితి ఉండే. మరి అది ఆల్రెడీ రాను కనుమరుగైపోయింది. అట్లనే అటెండర్లు, వాస్తవానికి మేము చెప్పరాశులు అంటాం, అటెండర్లు కూడా వాస్తవానికి పొద్దున వచ్చి మొత్తం టోటల్గా స్కూల్ అంతా కూడా అక్కడ ఉన్నటువంటి ఆయమ్మలతో క్లీన్ చేయించి నీళ్లు పెట్టి ఉంచినటువంటి పరిస్థితుల నుంచి మరి ఇప్పుడు ఏం తగలడిందో ఏం జరుగుతుందో అర్థం కానటువంటి పరిస్థితులలో ఇవాళ అటెండర్లు కూడా విననటువంటి పరిస్థితి ఏర్పడుతుందని స్పష్టంగా మనం చెప్పొచ్చు. ఎందుకోసమంటే ఇవాళ స్టాఫే తప్పు పూలు చేస్తే మరి అటెండర్లు ఏం చేస్తారు, వాళ్ళ తప్పు పూలు చూసి వాళ్ళు కూడా తప్పులు చేసుకుంటూ వస్తారు. మరి ఇలాంటి పరిస్థితులలో ఇవాళ విద్యాలయాలు దాపురించినాయి తెలంగాణ రాష్ట్రంలో. దాని మీద దృష్టి ఉండదు రేవంత్ రెడ్డి గారికి. మరి దగ్గరైతే విద్యాశాఖ మంత్రిని దగ్గర పెట్టుకున్నాడు, విద్యాశాఖను పెట్టుకొని మరి చేస్తున్నటువంటి ఇప్పుడు కనీసం 14 నెలల దేశమైంది తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి. మరి ఇన్ని సమస్యలు ఉత్పన్నమైతే మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏం చేస్తున్నట్లు, ప్రభుత్వ అధికారులకు ఏం చెప్తున్నట్లు, ఏం కాన్ఫరెన్సులలో ఏం మాట్లాడుతున్నట్లు, ఈ సమస్యలు తీరకుండా ఉంచి మరి ఇలా విద్యార్థులకు టాయిలెట్స్ చక్కగా లేవు, నీళ్లు చక్కగా అందట్లేదు. మరి ఇలాంటి పరిస్థితులలో మరి స్కూల్స్ ఎలా నడుస్తాయి, గవర్నమెంట్ స్కూల్స్ ఎట్లా అభివృద్ధి చెందుతాయి? ఇలాంటి పరిస్థితులలో దాపురించినటువంటి ఈ విద్యా వ్యవస్థ మరి దాన్ని చక్కబెట్టడానికి ఆకునూరు మురళి లాంటి వాళ్ళు మరి వచ్చి ఏం చేస్తున్నట్లు ఇది ఖచ్చితంగా తేలవలసింది ఉంది. మరి రాబోయే రోజుల్లో తేల్చేటటువంటి పరిస్థితి ఖచ్చితంగా వీకేఆర్ టీవీ తీసుకుంటుంది, డెఫినెట్గా తేలుస్తుంది, ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తుంది. ఎంఈఓల, డిఈఓల, కలెక్టర్ల ఏదైతే ఈ ముగ్గురు వాళ్ళ నిర్లక్ష్యానికి
చరమగీతం పడేటటువంటి పరిస్థితి రాబోయే రోజుల్లో జరుగుతుందని తెలుపుతూ, ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారు, విద్యాశాఖ నీ దగ్గర ఉన్నది కాబట్టి నువ్వే మంత్రివి, నువ్వే ముఖ్యమంత్రివి, ఖచ్చితంగా ఆ సమస్యల్ని తక్షణమే పరిష్కరించాలని చెప్పేసి మా వీకేఆర్ టీవీ కోరుతా ఉంది.